జనసేన లీగల్ టీంతో తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి తనపై ఆరోపణలకు చేసిన వారిపై జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. గత 2 రోజులుగా తనపై ఆరోపణలు చేసిన వారి కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ బయటికి తీసి ఎవరెవరితో మాట్లాడారో బయటికి తీయాలని పోలీసులను ఆయన కోరారు. తన గొంతు నొక్కాలని వైసీపీ నేతలు చేస్తున్న పనులపై ఫిర్యాదు చేశానని కిరణ్ రాయల్ తెలిపారు. 2013లో జరిగిన ఆర్థిక లావాదేవీలను ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై కక్ష కట్టి ఒక మహిళను అడ్డం పెట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తే భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్ళీ మీరు నన్ను నా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలిందో నాకు తెలుసు. దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయిన విషయాన్ని కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడము మీ పార్టీకి తగునరా బాబు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ప్రపంచంలో అందరూ చేస్తారు. ఆర్థిక లావాదేవీల్ని తీసుకొచ్చి భూతద్దంలో చూపించి నేరంగా పరిగణించి దాన్ని సోషల్ మీడియాలో చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. దీని మీద ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారు కలిసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్ డేటా అంతా కూడా తీయమని చెప్పి అడిగాం. అలాగే కోర్టులో కూడా రెడ్ పిటిషన్ అయిపోతున్నాం. వాళ్ళు గత 4-5 రోజులుగా ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో డీల్ అన్ని కూడా మాకు డేటా ఉంది. అఫీషియల్ గా వెళ్తున్నాం. వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్న సంగతి తెలుసు, ఎక్కడెక్కడ కలిసారో తెలుసు. ఇవన్నీ కూడా మేము కూడా మా సోషల్ మీడియా ద్వారా మీకు